నమస్తే, నేను లక్ష్మి. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే జగన్తో టచ్లోకి సోనియా. ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ ఎటువైపు వెళ్తారు అన్నది హాట్ టాపిక్గా మారింది. ఇటు ఎన్డీఏ కూటమిలోక ఇటు ఇండియా కూటమిలోకి వెళ్తారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు జగన్కు ఇండియా కూటమి నుంచి అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఇటు ఇండియా కూటమికి దగ్గరవుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇటు కాంగ్రెస్ కూడా ఏపీలో పునర్వైభవం తీసుకురావాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్తో మంతనాలు చేయాలని ఆయనను ఇటు కాంగ్రెస్తో కలిసి పనిచేసేలా కానీ లేదంటే విలీనం దిశగా కానీ చర్చలు సాగించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఆ పార్టీ కీలక నేతలతో ఇటు కాంగ్రెస్లోని ముఖ్య నేతలు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. 2014, 2019, 2023 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులెవరూ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. 2014 నుంచి చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పార్టీకి పునర్వైభవం తేవాలన్న నేపథ్యంలో ఇటీవల ఇటు వైఎస్ షర్మిలను ఏపీసీసీ చీఫ్గా నియమించారు. అయినా కూడా పార్టీలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారు ఎవ్వరూ కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో సోనియా గాంధీ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఎలాగైనా 2029 ఎన్నికల నాటికి కేంద్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అనూహ్యంగా 2014, 2019 ఎన్నికల్లో లోక్సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా నోచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 2024లో మాత్రం బలం పుంజుకొని లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే మరింత కృషి చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే జగన్ను మంచి చేసుకోవాలని ఆ దిశగా ప్రయత్నిస్తోంది. ఇటు ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి జగన్ బయటకొచ్చి వైసీపీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే జగన్ను కలుపుకుపోవాలని లేదంటే వైసీపీని విలీనం చేసుకుని ఇద్దరం కలిసి పనిచేసి ఏపీలో పార్టీకి పునర్వైభవం తేవాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు ఏపీలో పార్టీని నడిపించే మంచి నాయకుడు కావాలి, మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకుడు కావాలి. షర్మిలను ఏపీసీసీ చీఫ్గా నియమించినప్పటికీ 2023 ఎన్నికల్లో పూర్తిగా ప్రభావం చూపలేకపోవడంతో ఇటు జగన్ అటు షర్మిలను ఇద్దరిని కలుపుకుపోయి ఈ వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు జగన్తో చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటు ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన జగన్ కూడా కేంద్రంలో బలమైన కూటమి తనకు అండగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇటీవల ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పూర్తి ఇబ్బందుల్లో పడిపోయారు జగన్. ఇటు కేసులు కూడా మళ్లీ తెరపైకి తీసుకొస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బలమైన కూటమి తనకు అండగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జగన్ను తమ వైపు రావాలని ఇండియా కూటమి నేతలు ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు రాహుల్ కూడా జగన్తో ఫోన్లో మాట్లాడారని త్వరలోనే కీలక నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో త్వరలో పెను మార్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.